హరే కృష్ణ. భగవద్గీత యథాతథం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఈరోజు శ్లోకం 4. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. సో ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యులతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఈ సైన్యమున భీమార్జునులతో సమానముగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు ఎందరో కలరు. యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగు వీరులు మహాయోధులు ఎందరో కలరు. సో కిందటి శ్లోకంలో దృష్టదుముని గురించి చెప్పారు. సో దృష్టదుమునే కాకుండా ఇంకా యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగు వారు ఎంతో మహాయోధులు ఉన్నారని చెప్తున్నారు. సో ఇక్కడ దుర్యోధన యొక్క నైపుణ్యం చూడవచ్చు. రూపాల చెప్తారు, ఎవరైతే యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారో ఎదుటి పక్షంన కూడా మనం చూడాలి ఎంత శక్తివంతులు ఉన్నారనేసి. సో ఆయన ద్రోణాచార్యానికి మెన్షన్ చేస్తున్నాడు, ఎదుటి పక్షం కూడా ఎందరో మహావీరులు ఉన్నారు. మొదట ఎదుటి పక్షం ఉన్నటువంటి ఒక మహావీరుల గురించి ఇక్కడ దుర్యోధన చెప్పడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా భీమార్జునులతో పోల్చి చెప్తున్నారు. భీమార్జునులు చాలా శక్తి సామర్థ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో పోలుస్తున్నారు. సో దుర్యోధనకి భీముడు అంటే చాలా భయం. ఆయనకు తెలుసు భీముడు తప్ప ఎవరు ఆయన సంహరించారు. అందుకనే భీముడి పేరు చెప్పాడు. సో సహజంగా అర్జునుడు చాలా శక్తివంతుడు, ఆయన సవ్యసాచి, చాలా పవర్ఫుల్ ఫైటర్. సో అందుకనే వాళ్ళిద్దరి పేర్లు తీసుకునేసి ఇంకా వాళ్ళతో సమానమైనటువంటి పేర్లను చెప్తూ ద్రోణాచార్యునికి ఉత్సాహపరచడం కోసం, ప్రోత్సహించడం కోసం, అంటే చాలా సిద్ధం అవడం కోసం ఎదుటి పక్షం ఉన్నటువంటి వీరుల పేర్లు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. హరే కృష్ణ.